చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? నాకు మా వారి నుండి విడాకులు ఇప్పించండి లాయర్ గారు. అసలు ఈ మధ్య ఇలాంటి విడాకుల కేసులు చాలా ఎక్కువైపోయామ్మా. నువ్వు పని చేయరాదు? ఏంటి చెప్పండి. ఆయన్ని కత్తితో కస 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 పొడిచి చంపేసాయి, లేదా ఓ రివాల్వర్ తీసుకుని డిషుమ్ 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 అని కాల్చి చంపేసాయి. అంత వాయిలెన్స్ అక్కర్లేదు అనుకుంటే సైలెంట్గా విషం ఇచ్చి చంపేసాయి. ఎందుకని? ఎందుకంటే మర్డర్ కేసు అయితే నాకు ఫీజు ఎక్కువ వస్తుంది కదా. లాయర్ గారు, ఒక పవిత్ర భారత నారి ఏనాడు తన మాంగళ్యం పుట్టుకులా తెగాలనుకోదు. తను పసుపు కుంకుమలకి దూరం కావాలని కోరుకోదు. సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటుంది. అంతేకాదు అంతేకాదు. చాలమ్మా, నీ ఆవేశం నాకు అర్థమైంది. కూర్చోమ్మా, కూర్చో. చెప్పమ్మా, నువ్వు మీ ఆయన నుంచి విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఎవరితోనైనా అక్రమ సంబంధమైనా పెట్టుకున్నాడా? ఆయనకంత సీన్ లేదు. పోనీ తాగుచ్చి నిన్ను తంతున్నాడా? తంతే బతుకుతాడా? ఇందాక నీ ఆవేశం చూశాను కదా, నిన్నేమైనా నిర్లక్ష్యం చేస్తున్నాడా? బాగా చూసుకోవట్లేదా? అదేం లేదండి లాయర్ గారు. మరి ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు? అబ్బా, మా ఆయన కబడ్డీ ప్లేయర్ అండి. కబడ్డీ ప్లేయర్ అయితే ఇంకే మంచి ఫిట్ గా ఉంటాడు కదా. ఏం ఫిట్ గా ఉండడమో ఏమో, నాకు సంసార సుఖమే లేదు. ఒక కబడ్డీ ప్లేయర్ బాడీ ఫిట్ గా ఉండే మనిషి నీకు సంసార సుఖం ఇవ్వలేకపోతున్నాడా? అదెలా చెప్తా. ఒక కబడ్డీ ప్లేయర్లా ఇలా 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 వచ్చి అలా వచ్చి కౌగిలించుకుంటాడా? కాదండి, ఇలా టచ్ చేసి పారిపోతాడు.